ముఖ్యమంత్రి రాయలసీమలో కరువు నివారణ చర్యలు చేపడుతుంటే వైకాపా నాయకులు విమర్శించడం దారుణమని మంత్రి పీతల సుజాత అన్నారు. రోజా తిరుమల వెళ్లి కూడా రాజకీయాలు మాట్లాడడం తగదన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ పంట వర్షాలు లేక నష్టపోతున్న విషయాన్ని ఇమీడియట్గా గుర్తించి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడికి పంపి ఆయన స్వయంగా 4 జిల్లాలు కూడా రాయలసీమ జిల్లాలు పర్యవేక్షిస్తూ ముఖ్యంగా అనంతపూర్లోనే స్టే చేసి ప్రతి ఎకరా కూడా రక్షక తడుల ద్వారా తడిపినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోయారు. ప్రతి మండలంలోనూ రైతులను కలుసుకున్నాం. కొన్ని చోట్ల వర్షం బాగా పడింది, కొన్ని చోట్ల పడలేని చోట కూడా రక్షక తడుల ద్వారా నీరుని అందించి రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవి కనిపించలేదండి ప్రతిపక్ష నాయకులుగా మీకు అందరికీ. ప్రతిపక్ష నాయకులకి తెలిసిందెల్లా ఐరన్ ఓబులాపురం గనులు, మంగంపేట గనులు, మనుషులను పేల్చే గనుల గురించే వాళ్ళకి తెలుసు. పంటను తడిపి రైతులకు ప్రతి ఎకరాను తడిపే రైన్ గనుల గురించి వాళ్ళకి తెలియదు.